రెడ్డి గారి సతీమణి శోభారాణి, వారి తనయ హిమజ, తనయుడు హర్షవర్ధన్ రెడ్డి, చదులు బాబు సాహిత్య వేదికకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వెన్నెల కురువని కవితా సంపుటికి ప్రథమ బహుమతి రావడం నాకు ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు మున్ముందు మరిన్ని కొనసాగించాలని, ప్రతి అంశాన్ని తీసుకొని పరిశీలన తీసుకొని ఉత్తమ విజేతలుగా ఎంచుకొని వాళ్ళకు సత్కరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఈతకోట సుబ్బారావు, మాది నెల్లూరు అండి. నెల్లూరు నుంచి వస్తున్నాను. మనకి సాహిత్యానికి కానివ్వండి, కళలకు కానివ్వండి, తొలినాళ్ళ నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా మహానుభావులే ఈ కళలను పోషిస్తున్నారు. ఈరోజు మన జిల్లాకు కానీ, మన తెలుగు భాషకు కానీ ఒక రారాజుల్లో ఈయన కొనిరెడ్డి శరత్చంద్రారెడ్డి గారు ఒకరు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులో నిర్వహించడం అంటే నిజానికి సాహిత్య యజ్ఞం చేసినట్టే, ఒక సాహితీ పండుగ చేసినట్టే. అందులోనూ ప్రొద్దుటూరు నేల మనకు తెలిసిందే. ఈ గడ్డ ఎలాంటి గడ్డ అంటే మనం చూస్తున్నాం. ఈరోజు అంటే ఆ రోజు శివతాండవం దగ్గర నుంచి, పుట్టపర్తి నారాయణాచార్యుల దగ్గర నుంచి ఈరోజు నరాల రామారెడ్డి గారి వరకు సాహిత్య నేల, ఇది పండిన నేల. అలాంటి నేలలో మన శరత్చంద్రారెడ్డి గారు ఒక యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, మమ్మల్ని అందరినీ అనేక రాష్ట్రాల నుంచి కవుల్ని, బాలకథకుల్ని అందరినీ పిలిపించడం, కవులని ఇలాంటి అవార్డులు ఇవ్వటం, పురస్కారాలు అందజేయటం మా జీవితాల్లో ఒక గొప్ప మధురమైన కావ్యంగా నిలిచిపోతుంది. వారికి మరోసారి కొనిరెడ్డి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కర్నూలు నుంచి బాల సాహిత్య పురస్కారం అందుకోవడం కోసము ఈ పొద్దుటూరుకు రావడం జరిగింది. రాయలసీమలో ఇంత పెద్ద ఎత్తున సాహిత్య పురస్కారాలు ఇచ్చి ఇంత ఘనంగా చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. పొద్దుటూరులో దాదాపు 40 మంది సాహితీవేత్తలను మాతో పాటు పిలిచి వారందరికీ చాలా ఘనంగా సన్మానం చేశారు. మా తరపునే కాకుండా మిగతా మిత్రులందరి తరపున కూడా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొనిరెడ్డి ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా సాహిత్యకారులను, కవులను, రచయితలను సన్మానించడము, గుర్తించడము, వారికి ప్రోత్సహించడము జరుగుతోంది. పుస్తకావిష్కరణలు, అలాగే ఉగాది పురస్కారాలు, ఇప్పుడు మళ్ళీ జాతీయ సాహిత్య పురస్కారాలు అందజేయడానికి ముందుకు రావడం. ఈ ఫౌండేషన్ అధినేత శ్రీ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడో రాజుల కాలంలో సాహిత్యాన్ని పోషించేవారు, ఘనంగా సత్కరించేవారు. ఆ సంస్కృతిని మళ్ళీ మనకు ప్రొద్దుటూరు కళలకు, సాహిత్యానికి ఎప్పటికో అనాదిగా పేరున్నటువంటి ఈ ప్రొద్దుటూరులో ఆ సంప్రదాయాన్ని కొనిరెడ్డి ఫౌండేషన్, చదువుల కళా సాహిత్య వేదిక వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించి రాష్ట్రాల నుంచి కాకుండా అనేక ప్రాంతాల నుంచి కవులను, రచయితలను పిలిపించి వారిని గుర్తించి, వారి సాహిత్యాన్ని గౌరవించి, వారికి పురస్కారాలు అందజేయడం, ఘనంగా సత్కరించడం, గౌరవించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయము. ఇందుకు వారిని నేను అభినందిస్తూ. నా పేరు సోమపల్లి శ్రీవశిష్ట, నేను గుంటూరు నుంచి వస్తున్నాను. నేను రాసిన ఆకురాలను చెప్పుడు అనే కవితా సంపుటికి కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళావేదిక జాతీయ కవితా పురస్కారం వచ్చింది. కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి, చదువుల బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నేను తెలంగాణ నల్గొండ జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ కవులను సన్మానించిన విధానం చూస్తే ఇట్లా సన్మానం అనేది ఇట్లా ఉంటుందని చెప్పేసి ఇలా మాకు తెలిసి వచ్చింది. ఈ ప్రొద్దుటూరులో ఇక్కడ కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా కవులని సత్కరించడం అనేది గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. తెలంగాణలో కూడా చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్ వెళ్ళాం, కానీ మరి సాహిత్య సమావేశాల్లో ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శివచంద్రారెడ్డి గారు ఈ విధంగా కవులని, రచయితలని సన్మానించడం అనేది ఒక గొప్ప ఆనవాయితీ సమాజంలో తీసుకొస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
ఇలా దాదాపుగా 40-50 మందికి పైగా ఏ మాత్రము తక్కువ లేకుండా అందరినీ సమాన హోదాతోటి ప్రతి కవిని రచయితని మనస్ఫూర్తిగా సన్మానం చేయడం అంటే నిజంగా ఇది చరిత్రలో, సాహిత్య చరిత్రలో గొప్ప ఒక మైలురాయి కాబోతుంది. ఈ ముఖ్యంగా ఈ సాహిత్య వాసన రాజకీయ నాయకులకు అంటుకుంటే ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇలా అన్నేమో కొండ్రెడ్డి, నేను కోమటిరెడ్డి. మా కోమటిరెడ్డి మినిస్టర్ గారు కూడా తెలంగాణలో అనేక సమస్యలు, అనేక వరద ఇటు మాట్లాడతారు. ఎందుకంటే ఇలాంటి ఎవరమైనా తప్పకుండా ముందు కూడా భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ కొండ్రెడ్డి ఫౌండేషన్కి ముఖ్యంగా చంద్రబాబు గారికి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా సాహితీ ఎక్కడైతే సాహిత్యం పరిడవిల్లుతుందో ఇలా నాకు రాగానే అనిపించింది. కృష్ణదేవరాయల కాలంలో మేము చూసాము, చరిత్రలో చదువుకున్నాం, కానీ ఇలా భువన విజయాన్ని తలపించింది. ఇంత గంభీరంగా, ఇంత ఆహ్లాదకరంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు నిజంగా మీకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమం ముందుకు మీరు కొనసాగించాలని, కొండ్రెడ్డి వాళ్ళు కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నాది అనంతపురం, నేను వైజాగ్లో చదువుతుంటాను. సో వైజాగ్ నుంచి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుసుకున్నది ఏంటంటే, ఈ కొండ్రెడ్డి ఫౌండేషన్ చదువుల సాహిత్య వేదిక ఎంతోమంది కవులు ఇలా ప్రోత్సహిస్తుంది. సో ఇది చూస్తుంటే నాకు శ్రీకృష్ణదేవరాయల కాలం గుర్తుకొస్తుంది. సో కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు కవి అని మన మహానుభావుడు చెప్పారు. కానీ అలాంటి కష్టజీవుల్ని అటు ఇటు ఉండేవాడు కవుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇలాంటి గొప్ప నాయకుల్ని ప్రత్యక్షంగా చూడడం నాకు ఎంతో అనుభూతి కలిగిస్తుంది. సో ఇలాంటి చక్కటి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మన నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీధర్, నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఐబీఎన్లో నేను మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాను. కానీ ప్రవృత్తి రీత్యా కవిత రాస్తున్నాను. నాది 3వ కవితా సంపుటి. మొదటి వచన కవితా సంపుటికి కొండ్రెడ్డి ఫౌండేషన్ అండ్ చౌదలబాబు సాహిత్య కళా వేదిక వారి ఆధ్వర్యంలో ఇక్కడ సన్మానిస్తున్నామని చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. కాబట్టి దూరాభారాలు కూడా అనుకోకుండా ఇక్కడికి వచ్చి వీరి ఆతిథ్యాన్ని స్వీకరించి చాలా ఉదారంగా వాడేస్తారు. కొంతమంది ఘనంగా సత్కారం జరిగిందని, ఇది నిజంగా ఘనంగా జరిగిన సత్కారమే ఇది. అందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మీరు కొనసాగుతారని, మరీ ముఖ్యంగా ఇక్కడ సోదరుడు వశిష్ఠ సోమేపల్లికి ఈ వచన కవిత్వంలో అవార్డు రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా మంది యువకులకి రావట్లేదు అన్నదానికి ఇది ఇప్పుడు వశిష్ఠ దాన్ని లేదు అని నిరూపించినట్టుగా ఉంది. అట్లాగే మరో సోదరుడు చందు ఉన్నాడు. సో యువకులు కూడా వాళ్ళ రంగాలు వేరైనప్పటికీ తెలుగు భాషను కాపాడుకుంటున్నాము కనుక దయచేసి పెద్దలెవరు తెలుగు భాష చచ్చిపోతుందన్న మాట దయచేసి మా ముందు అనకండి ఒక మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లైసిటి ప్రభాకర్, తెలంగాణ జనగామ జిల్లా. నా వయసు 69. నేను వయసు రీత్యా ఇక్కడికి చంద్రబాబు గారు ఆహ్వానించినప్పుడు నేను రాలేను అని చెప్పాను. రాలేకపోయినప్పటికీ సరే ఏదో విధంగా ఓపిక చేసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చినందుకు చాలా చక్కటి ఆత్మీయమైనటువంటి పలకరింపు, చక్కటి రాగానే వారి యొక్క సన్మానం, వారి యొక్క పిలుపు కానీ పలకరింపు కానీ మేము మా తెలంగాణలో నేను ఎక్కడా చూడలేదు. మేము ఎన్నో ప్రోగ్రామ్ చేస్తాం. నేను ఒక సంస్థకు అధ్యక్షుడిని, నేను ఒక వ్యాఖ్యాతగా చేస్తాను. కానీ ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నా. ఇక్కడ చూసి చాలా నేర్చుకున్నాను. ఈ విధమైనటువంటి సాంప్రదాయాన్ని మేము కూడా పాటించాలి అనేటువంటి విషయంలో మేము అనుభూతి చెందుతున్నాము. ముఖ్యంగా కొండ్రెడ్డి గారి యొక్క ఔదార్యం, వారి యొక్క మేము మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాము. నిజంగా వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు మీ కుటుంబానికి చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదే విధంగా మీరు కొనసాగాలని, కవులను ప్రోత్సహించాలని, ఎల్లప్పుడూ కూడా ఈ విధమైన సాహితీ ప్రక్రియలో మీరు మమ్మల్ని భాగస్వాములను చేసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ మీరు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు పప్పు సత్యవతి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. అయితే నేను పుస్తకాలు రామాయణం తెలుగులో మనం సులువుగా మాట్లాడుకునే భాషలో రాశాను. రామాయణాన్ని, వాల్మీకి రామాయణం మొత్తం. అయితే అది చిన్నపిల్లలు కూడా చదివి దాన్ని తెలుసుకోగలరు. అయితే ఇవాళ రామాయణాలు మనం చదవలేము అంటే అయ్యో మనం అవి చదవలేమండి రామాయణం అనగానే అంటారు అందరూ. అలా కాకుండా ఇలా చదివి తెలుసుకోగలగాలి అని నేను ఒక చిన్న ప్రయత్నంగా రాశాను దాన్ని. అది వారికి పంపించాను. నేను చదువుల బాబు గారికి పంపించగానే వారి అమ్మ మీ కృషికి చాలా
అభినందనీయం అని చెప్పి నేను ఏ రోజైతే అవి పంపించిన ఇవాళ దాకా మీరు వస్తున్నారా, మీరు ఇలాగా ఇదండి, అన్ని వివరాలు వాళ్ళు చెప్పి మాకు అన్నీ చేశారు. దాన్ని అతని తాలూకా వీటి వల్ల అలాగే మన రవిచంద్ర గారు, శివచంద్ర గారు, చంద్రుడు వెన్నెల ఎలాగైతే మనకి చంద్రుడు ఇస్తుందో అలాగ వారు వెన్నెల లాంటి చల్లదనమైన మాటల్ని మన అందరికీ ఇచ్చి వారి మాటలతోటి వచ్చే వరకు కూడా అన్నీ చెప్పి స్వాగతించి ఇలాంటి సత్కారం అంతా కూడా వాళ్ళు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఏంటంటే వారు అన్నము ఏదైతే మనకి ఇంకా చాలు అనేది ఒక్కటే, భోజనం కడుపు నిండితే చాలు అని అంటాం అనమాట. అలాంటి అన్న సేవని అలా నిరంతరాయంగా వారి వంశం నుంచి చేస్తున్నందుకు వారికి చాలా అభినందనలు. అలాగా వారేంటంటే ఎప్పుడూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా అందరికీ చేస్తూ ఉండాలని మేము ఆశిస్తున్నాం. తర్వాత వారు ఒక భోజరాజుగా అనిపిస్తున్నది మనకి. ఎందుకంటే వచ్చిన ప్రతి వాళ్ళు వారిని చూడగానే ఏదో ఒక వాక్యం, ఏదో ఒక మాట చెప్పాలి అని ఉంది అనిపిస్తున్నది అనమాట. అలా చెప్తున్నారు అందరూ కూడా. అందుకు ఇది వరకు ఆ భోజరాజు గారిని చూడగానే కవిత్వం ఉప్పొంగేదిట. అలా వీళ్ళు కవులని ఆహ్వానించి కవులని అన్ని విధాలుగా సత్కరించి సేవ చేస్తున్నందుకు చాలా చాలా అభినందనీయమండి. నమస్కారం. కారం లేని కూర, ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, ఓంకారం లేని మంత్రం, ఇవన్నీ ఎట్లానైతే నిరర్ధకంగా ఉంటాయో, కారం లేని కూర, ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, ఓంకారం లేని మంత్రం, ఇవన్నీ ఎలాగైతే నిరర్ధకమో అలాగే సేవానిరతి లేని జీవితం కూడా నిరర్ధకం అంటారు. అటువంటి సేవానిరతికి ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ మనకు కనబడుతున్న కొనిరెడ్డి ఫౌండేషన్ వాళ్ళు. ఎవరైనా కూడా పురస్కారాలు ఇస్తారు, కానీ ఇంత ఆత్మీయంగా పలకరించి దాదాపు ఒక 3-4 సార్లు ఫోన్లు రిసీవ్ చేసుకున్నాము. ఆ ఫోన్లలో కూడా ఎంత ఆత్మీయత కురిపించారంటే అసలు నేను నిజానికి ప్రధాన అవార్డు రాలేదు కాబట్టి రావద్దని అనుకున్నాము. చదువుల బాబు గారు ఎంత బాగా ప్రతిరోజు మెసేజ్లు పెడుతూ తప్పనిసరిగా రండి, మీరు మర్చిపోలేరు, చాలా ఆత్మీయమైన సత్కారం ఉంటుంది ఇక్కడ అని అంటే నేను ఏదో అనుకున్నాను కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదు. నిజానికి మేము చేసింది కొంతే కావచ్చు. సంగీత సరస్వతులు సరస్వతి అమ్మవారికి, కళామ తల్లికి 2 కళ్ళు అంటారు. అటువంటి సంగీతాన్ని, సరస్వతి అమ్మవారిని, సాహిత్యాన్ని 2 కళ్ళ ద్వారా ఆయన నిజంగా కూడా పెంచి పోషిస్తున్నారు. అటువంటి పోషకులకు ఇవాళ రేపు అసలు ఆదరణ దొరకడం లేదు. అటువంటి వాళ్ళని తను ఇంత ఆత్మీయంగా పిలిచి కేవలము 6 అవార్డులకే సరిపుచ్చకుండా పంపించిన వారందరినీ సముచిత రీతిన సత్కరించడం అనేది నిజంగా కూడా 1000 నోళ్ళ కొనియాడదగినది. ముందర ఫోన్ చేసిన దగ్గర నుండి మొదలు పెడితే ఇక్కడికి వచ్చాక ఆత్మీయ పలకరింపు మా వారంటున్నారు అసలు ఎంత అద్భుతంగా ఆయన మొహం చూస్తేనే అంత ఆత్మీయంగా పలకరిస్తున్నారు, ఎన్నో సంవత్సరాల బంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు చూస్తుంటేనే అని అన్నారు. అంత ఆత్మీయత పలకరింపు అనేది మేము ఇంతవరకు ఏ పురస్కారం లోపల గ్రహించలేదు. ఇక్కడ కూడా అది కాగానే వాళ్ళ 6గురిది కాగానే మిగతా వాళ్ళందరినీ ఏదో మామ అన్నట్లుగా లేదు. తల్లిగారింటికి కదా ఆడబిడ్డ వచ్చేది ఉంటే పూలు, పసుపు, కుంకుమ, గాజులు, చీరతో సత్కరించినట్టు ప్రతి ఒక్కరికి వస్త్రధారణ, తిరుపతి లడ్డు, ప్రతి ఒక్కరికి ఆత్మీయమైన మెమెంటోలు ఎప్పటికీ గుర్తించుకోదగిన విధంగా మా యాంకరింగ్ కూడా నిజంగా నేనైతే ఇది చెప్పకపోతేనే అసలు ఎప్పటి నుండి అనుకుంటున్నాను, నాకు అట్లాగా అవకాశం రాదని తెలుసు వాళ్ళ దగ్గరికి, అందుకనే వెళ్ళి వ్యక్తిగతంగా తెలియజెప్పాను. అద్భుతమైన యాంకరింగ్ అండి నిజంగా కూడా. ఎంత సాహిత్యము అనేది వాళ్ళ మాటలలో పలకరింపులో ఇలా జాలువారుతూ ఉన్నది. అసలు అంత అద్భుతంగా ప్రతి ఒక్క కార్యక్రమం ఇది అది అని కాకుండా ప్రతి ఒక్కటి కూడా అంత అద్భుతంగా చాలా పద్ధతిగా ఏదో దేవుడు సేవ చేస్తే ఎంత మనము అలా నిర్వహిస్తామో అంత అద్భుతంగా నిర్వహించారు. దానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నేను కరీంనగర్ నుండి వచ్చాను, ఎల్ఐసిలో లీగల్ మేనేజర్గా పనిచేస్తాను. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడి వరకు రప్పించిన కొనిరెడ్డి ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, వేల వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు దినవహి సత్యవతి, గుంటూరు నుంచి వచ్చాను. కొనిరెడ్డి ఫౌండేషన్ చదువుల సాహిత్య వేదిక వాళ్ళ పురస్కారాల్లో నా పుస్తకం గురుదక్షిణ పుస్తకానికి గౌరవ సత్కారం లభించింది. అయితే ఇక్కడ అన్ని ఫంక్షన్స్ లాగా కాకుండా కొంచెం భిన్నంగా పురస్కారాలు ప్రకటించినప్పటి నుంచి కూడా దాదాపు ప్రతిరోజు మాకు ఫోన్ చేసి బయలుదేరుతున్నారా, వస్తున్నారా అని వివరాలు అడిగి ఎంతో ఆత్మీయంగా మా ప్రయాణాలు కూడా కన్ఫర్మ్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా
ఎంతో ఆప్యాయంగా అభిమానంగా మమ్మల్ని పలకరించి ఒక ఊరేగింపులా దేవాలయం నుంచి పొజిషన్ లాగా తీసుకొచ్చి అదేదో పెద్ద పెళ్లి ఫంక్షన్ లాగా ఒక అనుభవాన్ని మాకు మిగిల్చారు. చాలా చక్కగా సత్కారాలు అవి కూడా జరిగాయి. అలాగే పురస్కారాలు ప్రదానం వచ్చిన వాళ్ళకి కాకుండా 6గురికి కాకుండా 60 మందికి కూడా చివరి వరకు ఎంతో ఆప్యాయంగా అదే అభిమానం అదే ఆప్యాయంతో అవార్డులు ఇచ్చి పుట్టింటి వారు పెట్టినట్టు చీర పెట్టి అంతా చేసి చాలా చక్కగా సత్కరించారు. కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు లక్ష్మీపుత్రులు, చదువుల బాబు గారు సరస్వతి పుత్రులు. సరస్వతి చేత లక్ష్మీ చేత ఇలా గౌరవింపబడ్డం అనేది నిజంగా ఒక మరపురాని అనుభవం మాకు ఎప్పటికీ కూడా. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉగాది జాతీయ సాహిత్య పురస్కారాల కోసం దేశం నలుమూలల నుంచి పుస్తకాలని ఆహ్వానించి మరి 6 మంది కథా సంపుటులు, కవితా సంపుటులు, బాల సాహిత్యంలో కృషి చేసినటువంటి 6గురికి ఎంపిక చేసుకుని అవార్డులు ఇవ్వడమే కాకుండా పుస్తకాలు పంపించినటువంటి దాదాపు 60 మందికి మన కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఎవ్వరు చవి చూడనటువంటి చక్కటి ఆనందానుభూతిని ఈ సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి మన అన్నగారు అందించారని చెప్పటానికి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. ఈ సాహితీ ప్రక్రియలో ప్రొదటూరు వాస్తవ్యురాలిగా నేను కూడా ఈ సంతోషాన్ని పంచుకున్నాను. ఇందులో నా భాగస్వామ్యం కూడా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు నిత్యము అనునిత్యము సంరక్షిస్తూ వారి సాహితీ ఈ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్తే. బాచిరాజు కామేశ్వరరావు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ చెల్లెలు వెంకట గౌరీ పద్మావతి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు ప్రతి నెల చందమామల కథలు వస్తుంటే మాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది. చందమామ చూస్తేనే అన్న కథలు చూసేవాళ్ళము. అలా మాకు చాలా అసోసియేట్ అయినాము. ఆయన కొన్ని కారణాల వల్ల వాళ్ళ వైఫ్కి కొద్దిగా ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోయినారు. అందుకని నువ్వు వెళ్ళి తీసుకోమ్మా, నువ్వు సభాపూర్వకంగా తీసుకో నా తరపు నుంచి అని చెప్తే నేను రావాల్సి వచ్చింది. ఈ ఊర్లో ఉండి నేను కూడా అంత గొప్ప దానికి నేను అర్హురాలు కాదు చెప్పాలంటే, కాకపోతే ఆ అవకాశం నాకు ఆయన ఇచ్చినారు. ఆయన తరఫున వచ్చి మీ తీసుకున్నాను. చాలా థ్యాంక్స్ అండి. అన్నని ఆ రకంగా తలుచుకుంటున్నాను. కామేశ్వరరావు గారు నిజంగా చాలా మంచి రచయిత, చాలా ఇన్స్పైరింగ్గా ఉండేవి. చందమామ ఓల్డ్ చందమామలు ఉంటే అందరు తీసి చదవండి. ఇప్పటికి కూడా నేను అప్పటికి కూడా పెట్టుకొని మా పిల్లలకి ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ స్టార్టింగ్ నుండి ఆయన ఎంతో ఉత్సాహంగా రావాలని, ప్రొద్దుటూరికి రావాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఆల్రెడీ ప్రయాణం అయ్యే తరుణంలో టిఫిన్ చేయాలా, ఇవి ఇంట్లో చేయాలనే ఉద్దేశంతోనే పూరీలు వండుకుంటూ ఆ నూనె వాళ్ళ భార్య మీద పడడం, లాస్ట్ మూమెంట్లో రాలేకపోయాడు. ఆయనకు మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన తరఫున మేడంకి ఇవ్వడం కూడా మాకు సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ యొక్క ఎస్కే గ్రాండ్ అధినేత ఇలియాస్కు మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా మిత్రుడు సోదరుడు ఈటీవీ భాస్కర్ అడిగిన వెంటనే నేనుంటానని, ఫోటోగ్రఫీకి నేను ఉంటాను, ఖచ్చితంగా ఉండి చేస్తాను, నాకు ఎన్ని పనులున్నా ఈ ప్రోగ్రాం నాకు మా ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి ఇంత మంచి ప్రోగ్రాంకు నేను ఉన్నానని ఆయన రావడం కూడా, పంపించడం కూడా నాకు ఎంతో అభినందనీయమని వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలియాస్ కూడా ఎక్కడున్నా రావాలని పట్టుకోవడానికి చాలా కష్టమైనన్ని చేతి నిండా పెట్టేశారు. అవన్నీ చూస్తుంటే ఇవన్నీ తీసుకోపోవడం ఎట్లా అని నేను భయపడిపోయాను. దానికోసం ఒక మంచి సంచి కూడా ఇచ్చాను. బహుశా ఇలా ఒక పద్ధతి ప్రకారం గౌరవించడం అంటే ఏదో పిలిచి అలా ఒక శాలువా కప్పేసి ఇక అయిపోయింది అనే సన్మానాలు చాలా చూస్తూ ఉంటాయి.
అలా కాకుండా వచ్చినటువంటి అతిథిని ఒక గౌరవంగా సభా వేదికకు తీసుకొని వచ్చి వాళ్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమం నడపడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇటువంటి అద్భుతాన్ని నేను ఏమాత్రం ఊహించినటువంటి ఒక చిన్న పట్టణంలో జరగడం, ఇది ఇంకా అద్భుతమైనటువంటి విషయం. నాకు మామూలుగా పొద్దుటూరు అంటే మేము బంగారు మాత్రమే మా మనసులో గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే పొద్దుటూరు బంగారు మనుషులకు ప్రసిద్ధి అని గుర్తుకొచ్చింది. ఇక మనుషులు కూడా బంగారం లాంటి హృదయాన్ని కలిగినటువంటి వాళ్ళు అని ఇక్కడ మమ్మల్ని తీసుకొని వచ్చినటువంటి పద్ధతి, మాకు ఆత్మీయంగా సత్కారం చేసిన పద్ధతి చూసి నాకు అర్థమైంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంకా అన్నిటికన్నా నేను చాలా సంతోషపడే విషయం ఏమిటి అంటే, మామూలుగా పురస్కారాలు పెద్దల సాహిత్యానికి ఇస్తుంటారు, పద్య సాహిత్యానికి ఇస్తుంటారు, బాల సాహిత్యానికి ఎవరు పెద్దగా ఇవ్వరు. మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, అసలు బాల సాహిత్యం లేకపోతే పెద్దల సాహిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? బాల సాహిత్యం చదివిన తర్వాతనే వాడు పెద్దల సాహిత్యంలోనికి రావాలి, రచయిత కూడా. కాబట్టి రచయిత మొదటి అడుగు వేసేది బాల సాహిత్యం నుంచే. అటువంటి బాల సాహిత్యాన్ని ఎందుకు ఎవరు పట్టించుకోరు అని ఎప్పుడు అడుగుతూ ఉంటాను నేను. అంటే నేను బాల సాహిత్య రచయితను అని కాదు ఈ మాట చెప్పేది, ఎందుకంటే నేను కూడా పెద్దల సాహిత్యమే ఎక్కువ రాశాను. నేను మొత్తం 70 పుస్తకాలు రాస్తే దాంట్లో 20 పెద్దల సాహిత్యమే, ఒక 50 బాల సాహిత్యం రాశాను. కానీ బాల సాహిత్యానికి కూడా సమాజంలో ఒక సముచితమైనటువంటి గౌరవము మిగతా సాహిత్యాలతో పాటు పెద్దల సాహిత్యంతో సమానమైన గౌరవం ఇస్తూ బాల సాహితీవేత్తల్ని కూడా గౌరవించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. దానికి ఇక్కడ నిర్వాహకులందరినీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.